నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జనం ప్రాణాలతో చెలగాటమాడితే ఎవరిని ఉపేక్షించబోమన్న రేవంత్ సంధ్యా థియేటర్ ఘటనపై శాసనసభలో జరిగిన చర్చలో హెచ్చరిక మానవత్వంతో వ్యవహరించాలని సినీ ప్రముఖులకు రేవంత్ సూచన ఇకపై బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపు ఉండబోదన్న కోమటిరెడ్డి సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమన్న అల్లు అర్జున్ ఎలాంటి రోడ్ షో చేయలేదని వివరణ బాధిత కుటుంబానికి అండగా ఉంటానని వెల్లడి వచ్చే ఏడాది నుంచి రైతు భరోసా అమలు చేస్తామన్న సర్కార్ కోతలు లేకుండా ఇవ్వాలన్న బీఆర్ఎస్ సాగు చేసే వారికే ఇవ్వాలన్న బీజేపీ ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేబినెట్ సబ్ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వం డోలీ మోతలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమన్న పవన్ కళ్యాణ్ మన్యం ముఖ చిత్రాన్ని మార్చే వరకు విశ్రమించబోనని వెల్లడి వ్యూహం చిత్రానికి చెల్లింపులపై ఏపీ సర్కారు నోటీసులు 1.15 కోట్లు వడ్డీతో కలిపి చెల్లించాలని ఆర్జీవీ ఫైబర్ నెట్ మాజీ ఎండీకి తాకీదులు బీమా ప్రీమియంపై వస్తు సేవల పన్ను తగ్గింపుపై వీడని సందిగ్ధత మరోసారి నిర్ణయాన్ని వాయిదా వేసిన జీఎస్టీ కౌన్సిల్ జనం ప్రాణాలతో చెలగాటమాడితే ఎవరిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులను ఉద్దేశించి హెచ్చరించారు. సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం తల్లి చనిపోయి పిల్లవాడు కోమాలో ఉంటే సినీ హీరో సహా ప్రముఖులు రాజకీయ నేతలు మానవత్వం లేకుండా వ్యవహరించారని దుయ్యబట్టారు. జైలుకు వెళ్లిన హీరోను ఇంటికి వెళ్లి ఓదార్చిన వారికి ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలతో పోరాటం చేస్తున్న చిన్నారిని పరామర్శించాలనే స్పృహ లేదని మండిపడ్డారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై శాసనసభలో మజ్లిస్ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుందని చెప్పిన ఆయన సంధ్యా థియేటర్ పరిసరాల పరిస్థితుల దృష్ట్యా సెలబ్రిటీలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని ఆ థియేటర్ యాజమాన్యం రాసిన లేఖకు పోలీసులు సమాధానమిచ్చినట్టు తెలిపారు. అయినా వాహనం రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుతూ ర్యాలీగా హీరో థియేటర్ కు వచ్చారని సీఎం వెల్లడించారు. థియేటర్ బయట తొక్కిసలాటలో తల్లి చనిపోయిందని బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని ఏసీపీ చెప్పినా హీరో అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించారని చెప్పారు. చివరకు డీసీపీ వెళ్లి లాఠీచార్జ్ చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తేనే హీరో థియేటర్ నుంచి బయటకు వెళ్లారని అప్పుడు కూడా రూఫ్ టాప్ ద్వారా చేతులు ఊపుతూనే వెళ్లారని వివరించారు. ఆ వ్యక్తిని పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా స్టేషన్ కు తీసుకెళ్తే తనపై బురద జల్లే ప్రయత్నం చేశారని రేవంత్ మండిపడ్డారు. చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో గాని ప్రొడ్యూసర్ గాని ఎవరు గాని ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని గాని హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్ కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడిన అధ్యక్ష యూట్యూబ్లలో మీరు చూడండి. ఇదే సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించాలనే ఆలోచన సినీ రంగంలోని వారికి రాలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. సచ్ముచ్ బోల్ రహా హూం, ఏ శర్మ్ కి బాత్ హై. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎవరిని సహించేది లేదని ముఖ్యమంత్రి సినీ రంగ ప్రముఖులను ఉద్దేశించి తేల్చెప్పారు. मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूँ इनह्यूमन नहीं रहना। आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो,
स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान जाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है। उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है। మరోవైపు తెలంగాణలో సినిమాల బెనిఫిట్ షోలు టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చేదే లేదని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సందేశాత్మక దేశభక్తి చిత్రాల విషయంలో రేట్ల పెంపుపై ఆలోచిస్తామని చెప్పారు. పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. శ్రీతేజ్ తండ్రికి 25 లక్షల రూపాయలకు చెక్కు అందజేశారు. అమెరికా నుంచి మందులు తెప్పించైనా శ్రీతేజ్కు వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇక ముందు తెలంగాణలో నో బెనిఫిట్ షోస్. వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి అదేమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా, ఏమైనా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా, ఇంకేమన్నా ఒక జనరల్ యూత్ మెసేజ్ వచ్చే పిక్చర్స్ డ్రగ్స్ మీద కానీ ఇంకా దేని మీద కానీ హిస్టరీ మీద పాత హిస్టరీ రాజుల కాలం అలాంటి వస్తే సినిమాలు మాత్రం ఆలోచిస్తాం. అది కూడా నామినల్ కదా. అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేయలేదు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన అత్యంత దురదృష్టకరమని సినీ నటుడు అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి ఆయన మరోసారి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై గంట గంటకు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. కేవలం న్యాయపరమైన అంశాలు ఇమిడి ఉన్నందునే ఆసుపత్రికి వెళ్లి పరామర్శించలేకపోయానని, బాధిత కుటుంబాన్ని కలవలేకపోయానని అల్లు అర్జున్ చెప్పారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార లోపం వల్లే ఈ దుష్ప్రచారం జరుగుతోందన్న ఆయన బెనిఫిట్ షో రోజు తాను థియేటర్ వద్ద రోడ్ షో చేయలేదన్నారు. పోలీసుల అనుమతితోనే వెళ్లానని తెలిపారు. ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్, ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్, ఎవరి కంట్రోల్లో లేదు. మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండట్లో వెళ్ళిపోతాం. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్, ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. కొత్త ఏడాది నుంచి రైతు భరోసాను అమలు చేస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది. సబ్ కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రైతు భరోసాపై శాసనసభలో జరిగిన చర్చలో తెలిపింది. ఈ చర్చలో మాట్లాడిన బీఆర్ఎస్ సభ్యులు రైతు భరోసాకు కోతలు పెట్టొద్దని డిమాండ్ చేశాయి. సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలని బీజేపీ సూచిస్తే 15 ఎకరాల పరిమితి పెట్టాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది. రైతు భరోసా విధి విధానాల ఖరారు, విపక్ష సభ్యుల అభిప్రాయాల కోసం శాసనసభలో ఇవాళ స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చను ప్రారంభించిన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాగు చేసినా చెయ్యని భూములకు గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని చెప్పారు. ఈ పథకంలో మార్పులు చేసి అమలు చేస్తామని సభ్యులు అభిప్రాయాలు చెప్పాలని కోరారు. తర్వాత మాట్లాడిన బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్ వ్యవసాయ స్థిరీకరణ కోసమే రైతు బంధు అమలు చేశామన్నారు. ఈ పథకంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం 2 కోట్ల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. రైతు భరోసా ఏ పంటకిస్తారు, ఎవరికిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కోతలకు సిద్ధపడ్డ తర్వాతనే ఉపసంఘం వేసినారు, మంత్రివర్గ ఉపసంఘం. ఇయ్యదలుచుకోలేదు మీరు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినట్టే భవిష్యత్తులో కూడా రైతు బంధు ఎగ్గొట్టే చక్కర్లు మీరున్నారు. ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతామని చెప్పి నిందలు వేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష ఇవన్నీ? ఆ రోజేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని కోతలు పెడతామని అప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 1 కోటి పైచిలకు పాన్ కార్డులు ఉన్నాయి. మరి రేపటి రోజున పాన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కట్ చేస్తామంటే, ఐటీ కట్టేటోళ్ళకి కట్ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? గుట్టలకు పుట్టలకు రైతు బంధు అని కట్టుకథనాలు రాయిస్తా ఉన్నారు. రైతు బంధు పథకం ఉసురు తీయబోతున్నారు, ఉరేయబోతున్నారు అనేది మా అనుమానం. 700 కోట్ల బోనస్ ఇచ్చి 7,600 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిన మాట ఖచ్చితంగా వాస్తవం. ఇది రాష్ట్రంలోని రైతులకు తెలుసు. రైతు బంధును యథాతథంగా కంటిన్యూ చేయండి. ప్రజలకిచ్చిన మాట తప్పకండి.
అనంతరం మాట్లాడిన బీజేపీ సభ్యులు కొండలు గుట్టలకు కాకుండా సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని సూచించారు. రైతు భరోసాను 15 ఎకరాలకే పరిమితం చేయాలని సిపిఐ సభ్యుడు కోనంనేని సాంబశివరావు కోరారు. ఈ చర్చలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఇచ్చినట్టు రాళ్లు రప్పలకు రైతు భరోసా ఇవ్వాలా అని ప్రశ్నించారు. సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చి 22,600 కోట్లు ఆయోచిత లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. 72,000 కోట్లలో 22,000 కోట్లు దాదాపుగా ఆయాచిత లబ్ధి అనర్హులకు చేరిందని ఒక అంచనా అధ్యక్ష. గజ్వేల్ ప్రాంతంలో రాజీవ్ రహదారిలో భూమి పోయి రాజీవ్ రహదారేసిన రోడ్డు కూడా రైతు బంధు పథకం ద్వారా నిధులు ఇచ్చింది అధ్యక్ష. ఆమన్గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లో పోయిన భూమికి కొత్త పాస్ పుస్తకాలు అధికారులు అక్కడ కొంతమంది రాజకీయ దళారులు కుమ్ముకై రైతు బంధు పథకాన్ని ఆ గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. పోడు భూములు రైతులకు, పేదలకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా నకిలీ పట్టాలు తయారు చేసి నకిలీ పట్టాల ద్వారా కూడా రైతు బంధు పథకాన్ని ఆయాచిత లబ్ధి పొందిండ్రు అధ్యక్ష. హైదరాబాద్ నగరం చుట్టుముట్టూతా ఒక 50 కిలోమీటర్ల పరిధిలో 70-80% వ్యవసాయం ఎవరు చేయడం లేదు. వ్యవసాయేతర పనులకు, పరిశ్రమలకు, లేకపోతే ఐటీ కంపెనీలకు, లేకపోతే రియల్ ఎస్టేట్ లేఅవుట్ల కిందనో మారిపోయినాయి అధ్యక్ష. రైతు బంధు పథకాన్ని ఆ గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అనంతరం చర్చకు సమాధానమిచ్చిన వ్యవసాయ మంత్రి తుమ్మల విపక్ష సభ్యుల సూచనలపై కేబినెట్లో చర్చించి వచ్చే కొత్త ఏడాదిలో రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. పంటల బీమాను కూడా గతంలో ఆగిపోయింది, తప్పకుండా రివైవ్ చేస్తానని చెప్పాం. వచ్చే పంట కాలానికి ఏ రకంగా దీన్ని రూపకల్పన చేయాలి అది కూడా సభ ముందే ఉంచి పంటల బీమా పథకాన్ని కూడా రివైవ్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాం. కౌలు రైతులకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతారు, ఈ రైతు భరోసాను ఇంకా మేలైనటువంటి పద్ధతులు ఇస్తే ఏ రకంగా చేయగలుగుతామో, రైతు భరోసాకు సంబంధించి మీ ఆలోచనల్ని సబ్ కమిటీలో పెట్టి కేబినెట్ నిర్ణయం చేసి కొత్త సంవత్సరంలో రైతు భరోసాను కొనసాగిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్షుడు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క నిజం కూడా చెప్పలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారని ఎద్దేవా చేశారు. శాసనసభలో 2 గంటల సీఎం ప్రసంగంలో రైతు భరోసా ఎప్పుడిస్తారో ఆయన చెప్పలేదన్నారు. 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులకు ఆ పైన ఉన్న మొత్తం చెల్లిస్తే మాఫీ చేస్తామని చేయలేదన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందన్నారు. సభలో విపక్షాలకు మైక్ ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని హరీష్ రావు దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పడంలో గిన్నిస్ రికార్డును ఇలా రేవంత్ రెడ్డి గారు బద్దలు కొడతా ఉన్నాడు. 2 గంటల ప్రసంగంలో రైతు భరోసా ఎప్పుడు ఇస్తాడో, ఎంత ఇస్తాడో ఒక్క ముక్కనన్నా చెప్పిండా? 2 లక్షలకు పైగా అప్పులున్న వాళ్ళను ఉరకండి, బ్యాంకుల్లో మీదున్నది కట్టండి, మేము రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి అన్నాడు. ఈయన మాట నమ్మి చాలా మంది 2 లక్షలకు పైగా ఉన్న రుణాలను కట్టారు. మరి వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేస్తావో ఇంతవరకు చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, హోంశాఖ మంత్రి అనితను కమిటీ సభ్యులుగా చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల కమిటీ కన్వీనర్గా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిని నియమించింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్సు పథకాన్ని అధ్యయనం చేసి సిఫార్సు చేయాలని మంత్రుల కమిటీకి ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించింది. డోలీ మోతలు లేని ఆంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. డోలీ మోతలకు స్వస్తి పలికేందుకే గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం బల్లగరువులో పర్యటించిన పవన్ 100 కిలోమీటర్ల మేర 120 రోడ్లకు శంకుస్థాపన చేశారు. స్వచ్ఛ సంకల్పం పేరుతో పోస్టర్ విడుదల చేశారు. గిరిజనుల ఇళ్ల పట్టాలకు అటవీ శాఖతో కలిసి అదాలత్ ఏర్పాటు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. నిబంధనలు సడలించి మరీ గిరిజన గ్రామాలకు రోడ్లు వేశామని గుర్తు చేశారు. మరో 2000 గ్రామాలకు రోడ్లు లేవని, వాటికి 2849 కోట్లు అవుతుందన్నారు. గిరిజన గ్రామాల రోడ్లకు ఏటా 350 కోట్లు కేటాయిస్తామన్న పవన్ మిగతా నిధులు కేంద్రం నుంచి తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతగిరిని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చి గంజాయి నివారణకు అందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. జీవో 3ను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పవన్ వివరించారు.
70 సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజున అంటే, ఈ రోజున దాదాపు 105 కోట్ల రూపాయల 33 లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి శంకుస్థాపన చేశాం. మీరు ఊహించండి, 100 కోట్ల పైన పెట్టుబడి పెడితే కేవలం దీని ద్వారా లబ్ధి పొందేది 4500 గిరిజనుల మటుకే. ఇదే 105 కోట్లు పెడితే ఒక హైవే కూడా ఒక ప్యాచ్ అయిపోతుంది, కీలకమైన బ్రిడ్జ్లు అయిపోతాయి. కానీ వాటన్నిటిని దాటి ఎందుకు పెట్టామంటే, మీ కష్టాల్లో మేము ఉన్నాం, ఆసరాగా ఉంటామని తెలియజేయడానికి ఇన్ని ప్రాజెక్టులు, ఈ రోజు ఇన్ని రోడ్ ప్రాజెక్టులు మీకోసం పెట్టాం. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ గా కొత్త మధుమూర్తిని నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మధుమూర్తి 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రస్తుతం ప్రొఫెసర్ మధుమూర్తి వరంగల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సభ్యుడిగా ఉన్నారు. బతుకుదేరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో మహిళను ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ స్వస్థలానికి రప్పించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన షేక్ మున్ని ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. అక్కడకు చేరుకున్న తర్వాత ఆమె యజమాని ఇబ్బందులకు గురిచేశాడు. యజమాని పెట్టే బాధలు భరించలేక స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆమె లోకేష్ ను కోరింది. వెంటనే స్పందించిన మంత్రి తన బృందం ద్వారా షేక్ మున్నిని క్షేమంగా రాష్ట్రానికి రప్పించారు. తమ సమస్యను తెలిపిన వెంటనే స్పందించి సహకరించిన మంత్రి లోకేష్ కు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందడంపై ఏపీ ఫైబర్ కార్పొరేషన్ నోటీసు పంపింది. వ్యూహం సినిమాకు ఎలాంటి వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి పొందిన 1.15 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసుల్లో పేర్కొంది. ఈ వ్యవహారంపై నాటి ఫైబర్ నెట్ ఎండీ సహా 5గురికి నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజులలోపు వడ్డీ సహా మొత్తం కట్టాలని ఆదేశించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసిన వ్యూహం సినిమాను వ్యూస్ ప్రకారం చెల్లించే విధంగా 2.15 కోట్లకు ఫైబర్ నెట్ ఒప్పందం చేసుకుంది. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నా 1.15 కోట్లు చెల్లించారని ఫైబర్ నెట్ ఎండీ జీవీ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఆఫీసు ఫైల్స్ బట్వాడా నిలిచింది. ఈ నెల 26 వరకు 6 రోజుల పాటు ఈ ఆఫీసు పనిచేయదని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 26 ఉదయం 11 గంటల నుంచి మళ్లీ పనిచేస్తుందని ఓ ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. ఈ ఆఫీస్ వర్షన్ 6X నుంచి 7X కు అప్డేట్ చేస్తున్నందునే సేవలకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖల ఉన్నతాధికారులకు సాధారణ పరిపాలన శాఖ సమాచారం ఇచ్చింది. అప్పటి వరకు కాగితాలపైనే ఫైల్స్ సర్క్యులేషన్ చేయాలని సూచించింది. ప్రకాశం జిల్లాలోని 25 గ్రామాల్లో ఈ ఉదయం 2 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రాగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ముండ్లమూరు మండలం శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పు కంభంపాడులో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఏం జరుగుతుందో తెలియక ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. తాళ్లూరు మండలంలో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. గంగవరం, రామభద్రాపురం సహా పలు గ్రామాల్లో భూమి కంపించింది. పలుచోట్ల ఇళ్ల గోడలు బేటలు వారాయి. ఇంట్లోని వస్తువులు కింద పడ్డాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది విశాఖకు ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 12 గంటలు తూర్పు ఈశాన్య దిశలో కదిలే సూచనలున్నట్లు వెల్లడించింది. క్రమంగా సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేని వానలకు పొలాలు నీటమునిగాయి. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో జోరు వర్షాలకు వరికుప్పలు తడిసిపోయాయి. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ విభాగం తెలిపింది. వర్షాలపై సమీక్షించిన సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలోని జిల్లాల పరిస్థితులపై ఆరా తీశారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ 2వ దశ మెట్రో రైలు విస్తరణలో భాగంగా పాత బస్తీలో ఆస్తులు కోల్పోతున్న వారికి చదరపు గజానికి 81,000 చెల్లిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పాత బస్తీలో మెట్రో రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఏడాదిలోనే మెట్రో ర్యాపిడో బుకింగ్స్ కోటి దాటిన సందర్భంగా హైదరాబాద్లో ఎల్ఎన్టీ, ర్యాపిడో యాజమాన్యాలు సంబరాలు జరుపుకున్నాయి. పట్టణ రవాణాను మెరుగుపరిచేందుకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్వీఎస్ రెడ్డి మెట్రో కోసం రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు. మెట్రో విస్తరణపై ప్రభుత్వం వద్ద బృహత్తర ప్రణాళికలున్నాయన్న ఆయన వాటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని తెలిపారు.
కేంద్రానికి పంపించాము. త్వరలోనే ఒకసారి అనుమతి వచ్చిన తర్వాత ఈ రెండో ఫేజ్ ని మొదలు పెడతాము. ఓల్డ్ సిటీని ఇక్కడ రోడ్స్ ని విస్తృతం చేసి దాదాపు 1100 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆల్రెడీ మేము ల్యాండ్ ఎక్విజిషన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. కలెక్టర్ గారు మొన్ననే స్క్వేర్ యార్డ్ కి 81,000 రూపాయలని కాంపెన్సేషన్ గా ప్రకటించడం జరిగింది. ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళ దగ్గర మేము స్ట్రైట్ అవే కన్సెంట్ తీసేసుకొని చెక్స్ ఇచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట. వచ్చే వారం 10 రోజుల్లో చెక్స్ కూడా ఇస్తాము. ఇచ్చి రోడ్ వైడనింగ్ మొదలు పెట్టబోతా ఉన్నాము. దానితోటి యాక్టివిటీ కూడా షురూ అవుతుంది. మిషన్ భగీరథ ద్వారా అనుకున్న లక్ష్యాలను బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించలేకపోయిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రైతు భరోసా విధి విధానాలపై జరిగిన చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలను జూపల్లి తిప్పికొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకం, ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఏం జరిగిందో తెలుసున్న మంత్రి లక్షల కోట్లు అప్పు చేసి కూడా ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు నీళ్లు రావటం లేదన్న ఆయన ఇది నిరూపించలేకపోతే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అటు అప్పులపై అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ విమర్శించగా జూపల్లి తిప్పికొట్టారు. జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై విధిస్తున్న పన్ను తగ్గింపు నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్ జైసల్మేర్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో బీమా ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించే అంశంపై చర్చించారు. మరిన్ని సాంకేతిక అంశాలను పరిష్కరించాల్సి ఉన్నందున మంత్రుల కమిటీ మరోసారి సమావేశం కావాల్సి ఉందని నిర్ణయించారు. గ్రూప్, వ్యక్తిగత, సీనియర్ సిటిజన్ల బీమా పాలసీలపై జీఎస్టీ తగ్గింపుపై మంత్రుల కమిటీ మరోసారి సమావేశం జరగాల్సి ఉందని బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. జనవరిలో తదుపరి భేటీ ఉంటుందన్నారు. సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రుల కమిటీ జీవిత బీమా పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించాలని నవంబర్లో జరిగిన భేటీలో నిర్ణయించింది. అలాగే సీనియర్ సిటిజన్లు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంను పన్ను నుంచి మినహాయించడం సహా 5 లక్షల వరకు కవరేజ్ ఉండే ఆరోగ్య బీమా పాలసీలను కూడా జీఎస్టీ నుంచి మినహాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 5 లక్షల వరకు ఆరోగ్య బీమా పాలసీకు చెల్లించే ప్రీమియంపై 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో కల్కి విష్ణు ఆలయ ప్రాంగణంలోని పురాతన బావిని పురావస్తు విభాగం బృందం సర్వే చేసింది. ఏఎస్ఐ బృందం రావడం శుభపరిణామమని కల్కి ఆలయ పూజారి చెప్పారు. బావి చాలా పురాతనమైందని, స్కంద పురాణంలోనూ దాని ప్రస్తావన ఉందని వివరించారు. అయితే బావిలో నీళ్లు లేవని పూజారి చెప్పారు. బావి ఎప్పుడు నిర్మించారో తెలియదన్న సంభాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ వందనా మిశ్రా 15 నిమిషాల పాటు ఏఎస్ఐ బృందం బావిని పరిశీలించినట్లు చెప్పారు. తర్వాత ఆలయాన్ని సందర్శించినట్లు వివరించారు. శుక్రవారం 4 సభ్యుల పురావస్తు విభాగం బృందం ఇటీవల గుర్తించిన శ్రీ కార్తీక్ మహాదేవ్ ఆలయాన్ని, 5 ఆధ్యాత్మిక ప్రదేశాలను, 19 బావులను పరిశీలించింది. ఇటీవల ఆక్రమణ కూల్చివేత సమయంలో కార్తీక్ మహాదేవ్ ఆలయాన్ని గుర్తించిన అధికారులు డిసెంబర్ 13న గుడిని తెరిచారు. గుడిలో హనుమాన్ విగ్రహం, శివలింగం ఉందని గుర్తించారు. ఆ ఆలయం 1978 నుంచి తాళం వేసి ఉన్నట్లు తెలిపారు. ఆ గుడికి సంబంధించి దగ్గరలోనే ఉన్న బావిని కూడా త్వరలో తెరిచేందుకు అధికారులు ప్రణాళికలు రచించారు. షట్డౌన్ గండం నుంచి అమెరికా బయటపడింది. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనలను తొలగించి కొత్తగా ప్రవేశపెట్టిన కీలక నిధుల బిల్లును ఉభయ సభలు చివరి క్షణంలో ఆమోదించాయి. ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాల చెల్లింపులకు అవసరమైన నిధుల కోసం అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వం బిల్ ప్రవేశపెట్టగా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని తిరస్కరించారు. ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం సహా ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు బిల్లులో 2 ఏళ్ల పాటు రుణాలపై పరిమితి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ ప్రవేశపెట్టిన బిల్లును 235-174 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ తిరస్కరించింది. ఈ పరిస్థితిలో షట్డౌన్ అనివార్యమైతే అధికార బదిలీకి అంతరాయం ఏర్పడుతుందని అధ్యక్ష భవనం హెచ్చరించింది. రిపబ్లికన్ల నుంచి వ్యతిరేకత రావడంతో తన డిమాండ్లపై ట్రంప్ వెనక్కు తగ్గారు. అనంతరం బిల్లులో మార్పులు చేసి ప్రవేశపెట్టగా 366-34 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.